మన మహాభారతంలో అత్యంత శక్తివంతమైన కొన్ని అస్త్రాలు ఉన్నాయి. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే ఎదురుగా నిలబడింది ఎంత గొప్ప వీరుడైనా సరే వారిని భస్మం చేసేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి బ్రహ్మ యొక్క శక్తి అయిన బ్రహ్మాస్త్రం, విష్ణువు యొక్క శక్తి అయిన నారాయణాస్త్రం అండ్ అలాగే శివుని యొక్క శక్తి అయిన పాశుపతాస్త్రం. ఇప్పుడు వీటిని ఎలా నిర్వీర్యం చేయాలన్నది చూద్దాం. ఒకవేళ ఎవరైనా వీరుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అవతల ఉన్న వీరుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి. అది కాదని ఏ అస్త్రాన్ని ప్రయోగించినా సరే బ్రహ్మాస్త్రం అవతల ఉన్న వీరుడిని చంపేస్తుంది. అండ్ అలాగే దాని నుంచి వచ్చే పవర్ కూడా ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక 100 న్యూక్లియర్ బాంబ్స్ ఒక్కసారి అటాక్ చేస్తే ఏ విధంగా ఉంటుందో బ్రహ్మాస్త్రం నుంచి వచ్చే పవర్ ఆ విధంగా ఉంటుంది. ఇక రెండవది విష్ణు యొక్క శక్తి అయిన నారాయణాస్త్రం. ఈ నారాయణాస్త్రానికి ఒక నియమం ఉంది. ఎవరైనా వీరుడు తన ఎదురుగా నిలబడి నారాయణాస్త్రాన్ని ఎదురించడానికి చూస్తే మాత్రం వారిని భస్మం చేసేస్తుంది. కానీ నారాయణాస్త్రానికి గౌరవం ఇచ్చి ఆయుధాలను కింద పడేస్తే మాత్రం ఆ నారాయణాస్త్రం ఎవరిని ఏమి చేయదు. ఇక శివుని యొక్క పాశుపతాస్త్రం గురించి చూద్దాం. దీనికి ఎటువంటి నియమాలు అలాంటివి ఏమీ ఉండవు. ఒక్కసారి ఏదైనా వీరుడు మంత్రించి వదిలిపెడితే అవతల ఉన్నది ఎంత పెద్ద సైన్యమైనా సరే ఒకే దాటికి పోతుంది. ఇది శివుని యొక్క రుద్రాంశతో పుట్టిన అస్త్రం. అందువల్ల ఎంత పెద్ద సైన్యమైనా సరే ఒక్కదాటికి తుడిచిపెట్టుకుని పోతుంది. ఈ మూడింటితో పాటు ఇంకొక అత్యంత శక్తివంతమైన అస్త్రం మహాభారతంలో ఉపయోగించబడింది. అదే దుర్గాదేవి యొక్క శక్తి అస్త్రం.